హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కు సంబంధించినటువంటి మోడల్ ఎంసీక్యూస్ అయితే చూస్తున్నామండి. చాప్టర్ వైజ్గా మనం ఇప్పుడు యూనిట్ 1 అండి, చాప్టర్ 1కు సంబంధించినటువంటి టాపిక్స్ అయితే చూస్తున్నాము. ఇది మోడల్ పేపర్ 4 అండి, ఓకేనా. ఓన్లీ ఇది యూనిట్ 1 మాత్రమే. చాలా యూనిట్స్ అయితే ఉన్నాయి మనం కవర్ చేయాల్సినవి. నెక్స్ట్ వీడియోలో యూనిట్ నెంబర్ 2 అయితే మనము చూడబోతున్నాము. బట్ ఈరోజు యూనిట్ 1 కంప్లీట్ అవుతుంది, అందరు కూడా గమనించాలి. ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్డేట్ చేయడం జరుగుతుందండి రెగ్యులర్గా. చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము చిన్న ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత. సో గైస్, తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి యొక్క ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ సందర్భంగా మనం మెగా టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 399 రూపీస్కే 5,000 కంటే ఎక్కువ ఎంసీక్యూస్ అయితే ఇందులో విత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్లో ఉంటుందండి. సో ప్రతిరోజు ఎన్నిసార్లు అయినా మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాయవచ్చు. దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు రియల్గా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, నేనైనా యాప్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది లింక్. బట్ ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా తక్కువ కాస్ట్లో చాలా పర్ఫెక్ట్ మెటీరియల్ అయితే అందిస్తున్నాము, ఓకేనా. ఆల్ ద బెస్ట్ అండి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కంటెంట్లోకి వచ్చేద్దామండి. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఫ్యాక్టర్స్ ఆర్ క్రూషియల్ ఇన్ డిటర్మైనింగ్ ద బయో అవైలబిలిటీ ఆఫ్ ఏ డ్రగ్? వాట్ ఫ్యాక్టర్స్ ఆర్ క్రూషియల్ ఇన్ డిటర్మైనింగ్ ఏ బయో అవైలబిలిటీ ఆఫ్ ఏ డ్రగ్? సో మరి ఔషధం యొక్క బయో అవైలబిలిటీ నిర్ణయించడంలో ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది క్వశ్చన్ అండి. సో ద పేషెంట్స్ ఏజ్, ద డ్రగ్స్ ఫార్ములేషన్ అండ్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ద కలర్ ఆఫ్ ది డ్రగ్, ద డ్రగ్ స్టేట్. ఏంటండి, ఏది డిటర్మైన్ చేస్తుంది బయో అవైలబిలిటీని? ఆప్షన్ బి, ద డ్రగ్స్ ఫార్ములేషన్ అండ్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అయితే చూడవచ్చు. చూద్దాము. ద formulation and route of administration significantly impact how much of a drug reaches systematic circulation. అంటే ఔషధ రూపకల్పన మరియు పంపిణీ మార్గము ఎంతమంది ఔషధ నాణ్య పీడనంలో చేరుతుందో ప్రభావితము చేస్తుంది. నెక్స్ట్, why is the important to consider the pH of a drug formation? ఓకేనా, why ఈజ్ ద ఇంపార్టెంట్ టు కన్సిడర్ ద pH ఆఫ్ ఏ డ్రగ్ ఫార్ములేషన్. అంటే ఔషధ రూపకల్పనలో pHని ఎందుకు పరిగణించడము జరుగుతుంది, ఎందుకు ఇది ముఖ్యమైనదిగా మనము చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ డ్రగ్ సోలబిలిటీ అండ్ స్టెబిలిటీ. ఓకేనా, ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ డ్రగ్ సోలబిలిటీ అండ్ స్టెబిలిటీ. వివరాలు చూద్దాం. pH affects the solubility and stability of a drugs which can impact their effectiveness and safety అండి. అంటే ఔషధాల యొక్క ఉల్లాసత మరియు స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది వాటి సమర్థత మరియు భద్రతపై ప్రభావితము చూపిస్తుంది. నెక్స్ట్ వన్, హౌ డు ప్రిజర్వేటివ్స్ ఫంక్షన్ ఇన్ ఏ ఫార్మస్యూటికల్ ఫార్ములేషన్స్? అంటే ఫార్మస్యూటికల్ రూపకల్పనలో పరిరక్షకాలు ఎలా పనిచేస్తాయి? అంటే ప్రిజర్వేటివ్స్ ఎలా పనిచేస్తాయండి? టు ఎన్హాన్స్ టేస్ట్, దే ప్రివెంట్ మైక్రోబయల్ గ్రోత్, దే ఓన్లీ చేంజ్ కలర్, దే రెడ్యూస్ విస్కోసిటీ. ఆన్సర్ ఆప్షన్ బి అండి, దే ప్రివెంట్ మైక్రోబయాల్ గ్రోత్ అండి. ఏం చేస్తుందండి? మైక్రోబయాల్ గ్రోత్. ఇంపార్టెంట్ అండి. వివరాలు చూద్దాం. Preservatives are used to prevent the growth of microorganisms in a pharmaceutical products, ensuring safety and stability. Important. Okay. చూద్దాం. What role do excipients? Okay. What role do excipients play in drug formulation? అంటే ఔషధ రూపకల్పనలో ఎక్స్పియంట్, ఓకే, ఎక్స్పియంట్లు ఎలా పాత్ర పోషిస్తాయి? వాట్ రోల్ డు ఎక్స్పియంట్ ప్లే ఇన్ ఏ డ్రగ్ ఫార్ములేషన్? ఏ విధంగా వాటి పాత్ర పోషిస్తాయండి ఎక్స్పియంట్స్? ఆప్షన్ బి, దే ఎయిడ్ ఇన్ డ్రగ్ డెలివరీ అండ్ ఎన్హాన్స్ ఫార్ములేషన్ స్టెబిలిటీ. ఏంటండి?
దే ఎయిడ్ ఇన్ డ్రగ్ డెలివరీ అండ్ ఎన్హాన్స్ ఫార్ములేషన్ స్టెబిలిటీ అండి. ఓకే, చూద్దాం. ఎక్స్పియంట్ facilitate the delivery of the active ingredient and help to stabilize the formulation. ఓకే, ఎక్స్పియంట్లు కార్యకలాప చిహ్నాన్ని అందించడంలో మరియు రూపకల్పనను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. నెక్స్ట్ వన్, వై ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ఎవాల్యుయేట్ ద డిజల్యూషన్ ప్రొఫైల్ ఆఫ్ ఏ డ్రగ్. అంటే ఒక ఔషధం యొక్క ద్రవీకరణ ప్రొఫైల్ అంటే డిజల్యూషన్ ప్రొఫైల్ అంచనా వేయడం ఎందుకు అవసరము? ఎందుకండి అవసరమా డిజల్యూషన్ ప్రొఫైల్ని అంచనా వేయడము? ఆన్సర్ ఎందుకు మరి? ఆప్షన్ బి అండి, టు అండర్స్టాండ్ ఇట్స్ అబ్జార్ప్షన్ క్యారెక్టరిస్టిక్స్. టు అండర్స్టాండ్ ఇట్స్ అబ్జార్ప్షన్ క్యారెక్టరిస్టిక్స్. చూద్దాం. Evaluating dissolution helps to predict how well and quickly a drug will be absorbed in the body. అంటే ఈ ద్రవీకరణను అంచనా వేయడము ఎందుకండి? ఇది శరీరంలో మనం తీసుకున్నటువంటి ఔషధము శరీరంలోకి వెళ్ళి త్వరగా కరిగి ఎంత త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, హౌ డస్ అ పార్టికల్ సైజ్ ఎఫెక్ట్ ద ఎఫికసీ ఆఫ్ ఏ డ్రగ్. కణపు పరిమాణం యొక్క ఔషధం యొక్క సమర్థతను ఎలా ప్రభావితము చేస్తుంది? ఏ విధంగా ప్రభావితం చేస్తుందండి? హౌ డస్ అ పార్టికల్ సైజ్ ఎఫెక్ట్ ద ఎఫికసీ ఆఫ్ ఏ డ్రగ్. ఆ సైజ్ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఆప్షన్ బి, స్మాలర్ పార్టికల్స్ మే డిజాల్వ్ మోర్ ర్యాపిడ్లీ అండ్ ఇన్హాన్స్. ద స్మాల్ పార్టికల్స్ మే డిజాల్వ్ మోర్ ర్యాపిడ్లీ అండ్ ఇన్హాన్స్. చూద్దాం. స్మాలర్ particle sizes generally increase the surface area for dissolution. So loading to improve absorption. అంటే చిన్న కణాలు సాధారణంగా ద్రవీకరణకు ఉపరితలాన్ని పెంచుతాయి. ఇది మెరుగైన ఆకర్షణను తెస్తుందండి. ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, వై ఇస్ ద స్టెబిలిటీ ఆఫ్ ఏ ఫార్ములేషన్ critical for pharmaceutical products? Why is the stability of a formulation critical for pharmaceutical products? అంటే ఫార్మస్యూటికల్ ఉత్పత్తుల కోసం రూపకల్పన యొక్క స్థిరత్వం అనేది ఎందుకు కీలకంగా ఉంటుంది? ఎందుకండి? ఇట్ ఓన్లీ ఎఫెక్ట్ టేస్ట్, ఇట్ ఎన్షోర్స్ సేఫ్టీ, ఎఫికసీ అండ్ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఇట్ చేంజెస్ కలర్, ఇట్ రెడ్యూసెస్ విస్కోసిటీ. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఇట్ ఎన్షోర్స్ సేఫ్టీ, ఎఫికసీ అండ్ సెల్ఫ్ లైఫ్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చూద్దాం. స్టెబిలిటీ ఈజ్ ఎసెన్షియల్ టు ఎన్షూర్ దట్ ద డ్రగ్ మెయింటైన్ ఇట్స్ ఇంటెండెడ్ థెరప్యూటిక్ ఎఫెక్ట్ అండ్ డస్ నాట్ డిగ్రేడ్ ఓవర్ టైమ్. ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కండక్టింగ్ క్లినికల్ ట్రయల్ ఫర్ ఏ న్యూ డ్రగ్స్? అంటే కొత్త ఔషధాల కోసము క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం యొక్క ప్రాధాన్యత ఏంటి? ఎందుకు నిర్వహించాలి? అవసరమా? చూద్దాం. టు ఇంప్రూవ్ టేస్ట్, టు ఎవాల్యుయేట్ సేఫ్టీ అండ్ ఎఫికసీ బిఫోర్ మార్కెట్ రిలీజ్, టు చేంజ్ కలర్, టు రెడ్యూస్ విస్కోసిటీ. ఆన్సర్ ఆప్షన్ బి అండి. టు ఎవాల్యుయేట్ సేఫ్టీ అండి, భద్రతను పెంచడానికి, ఎఫికసీ బిఫోర్ మార్కెట్ రిలీజ్, దాని యొక్క సమర్థతను తెలుసుకోవడానికి. క్లినికల్ ట్రయల్స్ అసెస్ ద సేఫ్టీ అండ్ ఎఫికసీ ఆఫ్ ఏ న్యూ డ్రగ్స్ టు ఎన్షూర్ దే ఆర్ సేఫ్ ఫర్ పబ్లిక్ యూజ్. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, వై ఈజ్ ఫార్మకోవిజిలెన్స్ ఇంపార్టెంట్ ఇన్ ద డ్రగ్ డెవలప్మెంట్ ప్రాసెస్? అంటే ఔషధ అభివృద్ధి ప్రక్రియలో ఫార్మకోవిజిలెన్స్ ఎందుకు ముఖ్యమైనది? ఫార్మకోవిజిలెన్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఇట్ మానిటర్స్ ద సేఫ్టీ ఆఫ్ డ్రగ్స్ పోస్ట్ మార్కెటింగ్. ఇట్ మానిటర్స్ ద సేఫ్టీ ఆఫ్ డ్రగ్స్ పోస్ట్ మార్కెటింగ్. ఇంపార్టెంట్ అండి. మరి ఈ యొక్క ఔషధ ప్రక్రియకు విజిలెన్స్ అనేది అవసరమా అండి? ఎందుకు? ఇట్ ఓన్లీ ఎఫెక్ట్ టేస్ట్, ఇట్ మానిటర్ ద సేఫ్టీ ఆఫ్ డ్రగ్ పోస్ట్ మార్కెటింగ్, ఇట్ చేంజెస్ కలర్, ఇట్ ప్రొడ్యూస్ పొటెన్షియల్. ఆప్షన్ బి అండి. విజిలెన్స్ అనేది ఎందుకు అవసరం అండి?
ఫార్మకోవిజిలెన్స్ అనేది? ఇట్ మానిటర్స్ ద సేఫ్టీ ఆఫ్ డ్రగ్ పోస్ట్ మార్కెటింగ్. అంటే దీన్ని మార్కెట్లోకి పంపే ముందు వాటి యొక్క నాణ్యతను తెలుసుకోవడానికి, ఎఫికసీ తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫార్మకోవిజిలెన్స్ ఇన్వాల్వ్ ద మానిటరింగ్ డ్రగ్స్ ఆఫ్టర్ దే ఆర్ మార్కెటెడ్ టు డిటెక్ట్ అండ్ ప్రివెంట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. సో ఫార్మకోవిజిలెన్స్ అనేది మార్కెట్లో ఉన్న ఔషధాలను పర్యవేక్షించడం, ప్రతికూల ప్రభావాలను గుర్తించడం మరియు అరికట్టడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హౌ డస్ ద రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్ట్ డ్రగ్ అబ్జార్ప్షన్? ఔషధం పంపిణీ మార్గము ఔషధం ఆకర్షణను ఏ విధంగా లేదా ఎలా ప్రభావితము చేస్తుంది? ఇట్ ఓన్లీ ఎఫెక్ట్ టేస్ట్. Different routes results in a varying absorption rates and bioavailability. It changes color. It reduces potency. Option B అండి. ఏంటండి ఔషధ మార్గము అంటే హౌ డస్ ద రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్ట్ డ్రగ్ అబ్జార్ప్షన్? ఎందుకండి డిఫరెంట్ రూట్స్ రిజల్ట్స్ ఇన్ వేరింగ్ అబ్జార్ప్షన్ రేట్ అండ్ బయో అవైలబిలిటీ. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లైపోసోమ్స్ ఇన్ ఏ డ్రగ్ డెలివరీ? ఔషధ డెలివరీలో లైపోసోమ్స్ యొక్క ముఖ్యమైన పాత్ర ఏంటి? ఏం చేస్తుందండి? ఇవేం చేస్తాయి? ఆప్షన్ బి, దే ఫెసిలిటేట్ టార్గెటెడ్ డెలివరీ అండ్ ఇంప్రూవ్ సోలబిలిటీ. ఓకేనా, ఇట్ ఫెసిలిటేట్ టార్గెటెడ్ డెలివరీ అండ్ ఇంప్రూవ్ సోలబిలిటీ. చూద్దాం వివరాలు. లైపోసోమ్స్ కెన్ ఎన్క్యాప్సులేట్ డ్రగ్స్ అండ్ డెలివర్ దెమ్ టు ఎ స్పెసిఫిక్ టిష్యూ ఎన్హాన్సింగ్ థెరప్యూటిక్ ఎఫెక్టివ్నెస్. లైపోసోమ్స్ ఏం చేస్తాయండి? ఔషధాలను ఇన్ఫ్యూజ్ చేయవచ్చు మరియు ప్రత్యేక టిష్యూస్కి పంపిణీ చేయవచ్చు. అంటే మనం వేసుకున్నటువంటి ఔషధము దేనిపైన పనిచేయాలో దాని దగ్గరికి పంపించవచ్చు. ఇది చికిత్స సామర్థ్యాన్ని పెంచుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, why it is essential to understand the pharmacodynamics of a drug? Pharmacodynamics of a drug. ఎందుకండి ఫార్మకోడైనమిక్స్ అనేది ఎందుకు ముఖ్యమైనది? ఒక ఔషధం యొక్క ఫార్మకోడైనమిక్స్. టు ఇంప్రూవ్ ఫ్లేవర్, డిటర్మైన్ హౌ ఏ డ్రగ్ ఎఫెక్ట్ ద బాడీ, చేంజ్ కలర్, టు రెడ్యూస్ విస్కోసిటీ. ఆప్షన్ బి అండి, టు డిటర్మైన్ హౌ ఏ డ్రగ్ ఎఫెక్ట్ ద బాడీ. అంటే డ్రగ్ అనేది, ఔషధం అనేది మన శరీరం పైన ఏ విధమైన ప్రభావితం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడాన్ని ఫార్మకోడైనమిక్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫస్ట్ పాస్ మెటబాలిజం అండ్ డ్రగ్ ఎఫికసీ? అంటే ఫస్ట్ పాస్ మెటబాలిజం ఔషధ సమర్థతపై ఏ ప్రభావము కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఇట్ కెన్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ యాక్టివ్ డ్రగ్ రియాక్టింగ్ సింథటిక్ సర్క్యులేషన్. ఓకే, సింథటిక్ సర్క్యులేషన్ అంటే ఇట్ కెన్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ యాక్టివ్ డ్రగ్ రీచింగ్ సింథటిక్ సర్క్యులేషన్. చూద్దామండి, క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ పాస్ మెటబాలిజం కెన్ సిగ్నిఫికెంట్లీ లోవర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ డ్రగ్ బిఫోర్ ఇట్ ఎంటర్స్ సిస్టమాటిక్ సర్క్యులేషన్ ఇంపాక్టింగ్ ఇట్స్ ఎఫికసీ. అంటే ఫాస్ట్ పాస్ మెటబాలిజం ఔషధ వ్యవస్థ పీడనంలో ప్రవేశించే ముందు సమర్థతను ప్రభావితం చేస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, హౌ డస్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫుడ్ ఎఫెక్ట్ డ్రగ్ అబ్జార్ప్షన్? అంటే ఆహారం యొక్క ఉనికి ఔషధ ఆకర్షణను ఏ విధంగా లేదా ఎలా ప్రభావితం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఇట్ కెన్ ఎన్హాన్స్ టు ఇన్హాబిట్ అబ్జార్ప్షన్ డిపెండింగ్ ఆన్ ద డ్రగ్. చూద్దాం వివరాలు. ఆఫ్టర్ ద ఫుడ్ కెన్ ఆల్టర్ ద pH అండ్ గ్యాస్ట్రిక్ emptying time. Okay, gastric emptying time affecting the dissolution and absorption of certain drugs. అంటే ఆహారము pH మరియు ఆహారాన్ని ఖాళీ చేయడం సమయము మార్చగలదు. ఇది కొన్ని ఔషధాల ద్రవీకరణ మరియు ఆకర్షణను కూడా ప్రభావితము చేస్తుంది. నెక్స్ట్ వన్, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు కన్సిడర్ ద డ్రగ్స్ హాఫ్ లైఫ్ ఇన్ థెరపీ? అంటే
చికిత్సలో ఔషధం యొక్క అర్ధకాలాన్ని పరిగణించడం ఎందుకు ముఖ్యమైనది? టు చేంజ్ కలర్, టు డిటర్మైన్ డోసింగ్ ఇంటర్వెల్స్ అండ్ మెయింటైన్ థెరప్యూటిక్ లెవెల్స్. ఇట్ రెడ్యూసెస్ విస్కోసిటీ, ఇట్ ఇంప్రూవ్ టేస్ట్. ఆప్షన్ బి అండి, టు డిటర్మైన్ డోసింగ్ intervals and maintain therapeutic levels. Understanding the half-life of a drug helps in planning appropriate doses schedules to maintain effective drug concentration in the body. ఔషధం యొక్క అర్ధకాలాన్ని అర్థం చేసుకోవడం శరీరంలో సమర్థవంతమైన ఔషధం నిష్పత్తులను కాపాడడానికి సరైన మోతాదులను ప్రణాళిక చేయడంలో సహాయపడతాయి. ఇంపార్టెంట్. Next one, what role do binding proteins, okay, what role do binding proteins play in a pharmacokinetics అంటే ఫార్మకోకైనెటిక్స్లో బైండింగ్ ప్రోటీన్ల యొక్క పాత్ర ఏంటి, అసలు ఇవి ఏం చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి, దే ఎఫెక్ట్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ డ్రగ్స్. వివరాలు చూద్దాం. Binding proteins can influence how drugs are distributed in the body and their rate of elimination. Next one చూద్దాము. Why is the route of administration crucial in pediatrics? అంటే పిల్లల చికిత్సలో పంపిణీ మార్గం ఎందుకు కీలకము? ఆప్షన్ బి అండి, డిఫరెంట్ రూట్స్ కెన్ ఇంపాక్ట్ సేఫ్టీ అండ్ ఎఫికసీ ఇన్ చిల్డ్రన్స్. అంటే in pediatrics, the choice of a route can significantly affect drug absorption and the therapeutic outcome. అంటే పిల్లల చికిత్సలో మార్గాన్ని ఎంచుకోవడం ఔషధ ఆకర్షణ మరియు చికిత్స ఫలితాన్ని ప్రభావితము చేయవచ్చు. నెక్స్ట్ వన్, హౌ డస్ అ టెంపరేచర్ ఎఫెక్ట్ ద స్టెబిలిటీ ఆఫ్ ఎ డ్రగ్ ఫార్ములేషన్స్? ఉష్ణోగ్రత ఔషధ రూపకల్పన యొక్క స్థిరత్వాన్ని ఎలా ప్రభావితము చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇది కూడా. High temperatures can accelerate degradation process. ఓకేనా, ఏంటండి? హై టెంపరేచర్ కెన్ యాక్సిలరేట్ డీగ్రేడేషన్ ఆఫ్ ప్రాసెస్. ఓకేనా, ఉష్ణోగ్రత ఔషధ రూపకల్పన పైన చాలా ప్రభావితం అనేది చూపిస్తుంది. చూద్దాం. ఎవాల్యుయేటెడ్ టెంపరేచర్ కెన్ లీడ్ టు ద బ్రేక్ డౌన్ ఆఫ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఎఫెక్టింగ్ ద ఎఫికసీ అండ్ సేఫ్టీ ఆఫ్ ది డ్రగ్. అంటే నేరుగా సన్లైట్ కూడా ఔషధాలపైన పడకూడదండి. ఓకే, డైరెక్ట్ సన్లైట్ కూడా ఉంచకూడదు. దానివల్ల కూడా అందులో ఉండేటువంటి ఔషధం అయితే నశించే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఐసోటోనిక్ సొల్యూషన్ ఇన్ ఫార్మస్యూటికల్స్లో ఐసోటోనిక్ పరిష్కారాల యొక్క ప్రాధాన్యము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, దే ప్రివెంట్ సెల్ lies during administration. Isotonic solutions are used to ensure that cells maintain their shape during administration, preventing damage. ఐసోటోనిక్ పరిష్కారాలు పంపిణీ సమయంలో కణాలు తమ ఆకృతిని నిలుపుకోవడానికి ఉపయోగిస్తారు, క్షతి అరికట్టడానికి. ఓకే, నెక్స్ట్ వన్, వై ఈజ్ అ డోసేజ్ ఫార్మ్ సెలెక్షన్ క్రిటికల్ ఇన్ డ్రగ్ థెరపీ? ఔషధ చికిత్సలో మోతాదు రూపం ఎంచుకోవడము ఎందుకు ముఖ్యమైనది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇట్ ఇన్ఫ్లుయెన్స్ డ్రగ్ రిలీజ్, అబ్జార్ప్షన్ అండ్ ఓవరాల్ థెరప్యూటిక్ ఎఫెక్ట్. ఓకే, చూద్దాం వివరాలు క్లియర్గా అర్థమవుతుంది. ద చాయిస్ ఆఫ్ డోసేజ్ ఆఫ్ ఫార్మ్ ఎఫెక్ట్ హౌ క్విక్లీ అండ్ ఎఫెక్టివ్లీ ఎ డ్రగ్ యాక్ట్ ఇన్ ద బాడీ. అంటే మోతాదు రూపాన్ని ఎంచుకోవడం ఔషధం శరీరంలో ఎంత త్వరగా మరియు సమర్థంగా పనిచేస్తుందో ప్రభావితం చేస్తుంది అనేది మనము తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, హౌ డు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ డ్రగ్ స్టెబిలిటీ? అంటే పర్యావరణ సంబంధిత అంశాలు ఔషధ స్థిరత్వాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? ఆప్షన్ బి అండి, ఫ్యాక్టర్స్ లైక్ హ్యూమిడిటీ అండ్ లైట్ కెన్ లీడ్ టు డీగ్రేడేషన్. హ్యూమిడిటీ ఎట్ ద సేమ్ టైం సన్లైట్ కూడా ఎఫెక్ట్ చేస్తుందండి. ఓకే, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ సచ్ యాజ్ లైట్ అండ్ హ్యూమిడిటీ కెన్ నెగటివ్లీ ఎఫెక్ట్ ద కెమికల్ ఇంటెగ్రిటీ ఆఫ్ ఎ డ్రగ్ ఫార్ములేషన్స్. నెక్స్ట్ వన్, why are controlled release formulations beneficial
నియంత్రిత ప్రసరణ రూపకల్పనలు ఎందుకు లాభదాయకం అవుతాయి? ఆన్సర్ ఆప్షన్ బి. దే ప్రొవైడ్ ఏ సస్టైన్డ్ రిలీజ్ ఆఫ్ ఏ డ్రగ్ ఓవర్ టైమ్. కంట్రోల్డ్ రిలీజ్ ఆఫ్ ఫార్ములేషన్స్ అలో ఫర్ కన్సిస్టెంట్ డ్రగ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్, రెడ్యూసింగ్ ద ఫ్రీక్వెంట్లీ ఆఫ్ డోసింగ్. నియంత్రిత ప్రసరణ రూపకల్పనలు రక్తంలో ఔషధ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి, మోతాదుల అడ్డాయిని తగ్గిస్తాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్? క్వాలిటీ కంట్రోల్ ఎందుకండి? ఆప్షన్ బి. ఇట్ ఎన్ష్యూర్ ప్రోడక్ట్ మీట్ సేఫ్టీ అండ్ ఎఫికసీ స్టాండర్డ్స్. నెక్స్ట్ వన్, వై ఈజ్ అండర్స్టాండింగ్ ఫార్మకో కైనెటిక్స్ ఎసెన్షియల్ ఫర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్? అంటే ఆరోగ్య సంరక్షణ నిపుణులకు ఫార్మకోకైనెటిక్స్ను అర్థం చేసుకోవడం ఎందుకు అవసరం? ఆప్షన్ బి. టు ప్రొవైడ్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ డ్రగ్ థెరపీ. నెక్స్ట్ వన్, హౌ డు ఫార్ములేషన్ చేంజ్ ఎఫెక్ట్ ద రెగ్యులేటరీ అప్రూవల్ ప్రాసెస్? అంటే రూపకల్పన మార్పులు నియంత్రణ అంగీకార ప్రక్రియలను ఎలా ప్రభావితం చేస్తాయి? ఆప్షన్ బి. చేంజెస్ కెన్ necessitate additional studies and data submission. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఎంసీక్యూస్ అండి. రేపు దీనిపైన మరొక క్లాస్ ఉంటుంది, తర్వాత యూనిట్ 2 అయితే మనము స్టార్ట్ చేయబోతున్నాం. ఓకేనా? సో గాయస్, ఎవరైతే మరి సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే ఉన్నారో, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, తప్పకుండా మన టెస్ట్ సిరీస్ తీసుకోండి, మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? Thank you guys. Thank you for support. Have a nice day. Bye.